ఆగ్రాకు చెందిన ఓ సీనియర్ మహిళా పోలీస్ అధికారి నగరంలో మహిళల భద్రతను పరిశీలించేందుకు సాదాసీదా దుస్తుల్లో పర్యాటకుల వేషధారణలో అర్ధరాత్రి ఆటోలో ఒంటరిగా ప్రయాణించారు. నగరంలోని ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ సమీక్షించేందుకు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుకన్య శర్మ అదే సమయంలో 112కి కాల్ చేశారు. ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ వెలుపల నిలబడి 33 ఏళ్ల అధికారి తాజ్ మహల్ నగరంలో పర్యాటకుడిగా పోజులిచ్చాడు. సహాయం కోసం పోలీసులను కూడా పిలిచాడు. అర్ధరాత్రి కావడంతో పోలీసుల సహకారం అవసరం. వేషధారణలో ఉన్న అతను నిర్మానుష్యంగా ఉన్న రహదారిని చూసి భయపడ్డానని పోలీసులకు చెప్పాడు. హెల్ప్ లైన్ ఆపరేటర్ ఆమెను సురక్షిత ప్రదేశంలో ఆపమని కోరాడు. ఆమె ఆచూకీ గురించి సమాచారాన్ని రాబట్టారు. అప్పుడు మహిళా పెట్రోలింగ్ బృందం ఆమెకు ఫోన్ చేసి ఆమెను పికప్ చేయడానికి వస్తున్నామని చెప్పారు. దీని తర్వాత శర్మ తన పరీక్ష గురించి చెప్పారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ ని చెక్ చేస్తున్నప్పుడు మీరు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని బృందానికి చెప్పారు. అనంతరం మహిళల భద్రతను పరిశీలించేందుకు ఆటోలో బయలుదేరారు. డ్రైవర్ కి డ్రాప్ లొకేషన్ తెలియజేసి ఛార్జీలు చెప్పి ఆటో ఎక్కారు. ఆమె తన గుర్తింపును వెల్లడించకుండా నగరంలో మహిళల భద్రత గురించి కూడా అతనితో మాట్లాడారు. పోలీసులు అతన్ని తనిఖీ చేయగా త్వరలో యూనిఫామ్ లో ఆటో నడపడం ప్రారంభిస్తానని డ్రైవర్ చెప్పాడు. కార్యకర్త దీపికా నారాయణ్ భరద్వాజ్ సుకన్య శర్మను కొనియాడారు. నిజానికి మహిళల భద్రతకు ఇది మొదటి సరైన చర్య అని అన్నారు.